हरि ओम हारिकी नंद गोकुल विहारिकी चक्र समीर दैत्य संहारिकी भक्त दुख परिहारिकी गोपनितंबिनी मनोहारिकी दुष्ट संपदपहारिकी घोषकुटीपयोघ्रताहारिकी बालकग्रहमहासुरदुर्वनिताप्रहारिकीं शीलिकी नीतिशालिकी वशीकृतशूलिकी बाणहस्तनिर्मूलिकी घोरनीरदविमुक्तशिलाहत गोपगोपिकापालिकी वर्णधर्मपरिपालिकी अर्जुनभुजयुग्मसञ्चालिकी मालिकीं विपुलचक्रनिरुद्धमरीचिमालिकीं क्षन्तकू कलियोरगविशालफणोपरिनर्तनक्रियारन्तकु उल्लसन्मगधराजचतुर्विधघोरवहिनीहन्तकु इंद्रनंदननियंतकु सर्वचराचरावळीमन्तकु निर्जितेन्द्रियसमञ्चितभक्तजनानुगन्तकु न्यायिकी भूसुरेन्द्रमृतनन्दनदायिकी रुक्मिणी मनस्तायिकी भूतसम्मदविधायिकी साधुजनानुरागसन्धायिकी पीतवस्त्रपरिधायिकी पद्मभवाण्डभाण्डनिर्मायिकी गोपिका निवहमन्दिरयायिकी शेषसायिकीं ఈ లలితస్కంధము కృష్ణమూలము సుకాలాపాభిరామంబు మంజులతాశోభితమున్ సువర్ణ సుమనస్సు జ్ఞేయమున్ సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాలవలంబునైవలయున్ భాగవతాఖ్య కల్పతరువుర్విన్ సద్విజశ్రేయమై పలికెడిది భగవతమట పలికించు విభుండు రమభద్రుండు అటనే పలికిన భవహరమగు అట పలికెద వేరొండు గాథ పలుకగనేలా హరి ఓం తత ఆత్మని లోకే చ భక్తియుక్త సమాహితః ద్రష్టాసి మాం తతం బ్రహ్మన్మయి లోకాస్త్వమాత్మనః యదా తు సర్వభూతేషు దారుష్వగ్నిమివ స్థితం ప్రతిచక్షీత మాం లోకో జహ్యాత్తర్హ్యేవ కష్మలం అంటూ మైత్రేయ మహర్షి విదురుడికి పరమాత్మ బ్రహ్మదేవుడికి ఇచ్చినటువంటి అష్యూరెన్సెస్, బ్రహ్మదేవుడికి కల్పిస్తూ ఉండేటువంటి ఆ నమ్మకాన్ని వివరిస్తూ ఉన్నాడయ్యా అని చెప్పి పరీక్షణ్ మహారాజుకి సుఖబ్రహ్మ ఆ గంగానదీ తీరంలో వివరిస్తూ ఉండేటువంటి విశేషాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ బ్రహ్మదేవుడికి చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. అటు వాతావరణం అనుకూలించక తనకు ఏం చేయాలో తోచనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు అప్పుడు భగవంతుడు ప్రత్యక్షమయ్యి వేదాలన్నీ కూడా నీవు సంకల్పించినటువంటి సృష్టికి కావలసినటువంటి ఇన్ఫర్మేషను, డూసు డోంట్స్, టెక్నికల్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా వేద రూపంలో నీ గర్భంలోనే ఉన్నాయి. అందువల్ల నువ్వు దానిని గ్రహించలేకపోతున్నావు కాబట్టి నీవు భూయః తపః, మళ్ళీ రెండోసారి కూడా నువ్వు తపస్సు చెయ్యి. ఆ చేసినప్పుడు నువ్వు ఏం చేస్తావంటే నన్ను ఊహించుకుని, నన్నే ప్రధానంగా ఊహించుకుంటూ నాకు సంబంధించినటువంటి మంత్రములు ఏవైతే ఉన్నాయో ఆ మంత్రస్వరూపంగా ఆ మంత్రాలు నన్నే ఆశ్రయించుకున్నట్టుగా నీవు అంతర్హృది నీ హృదయంలో మళ్ళీ తపస్సు చెయ్యి. తపస్సు చేసినప్పుడు అప్పుడు వేదాలలో నిక్షిప్తమైనటువంటి జ్ఞానం అంతా కూడా తళక్కున నీ మనసుకి
తడుతుంది. తట్టిన తరువాత అంతకుముందు నేను నీకు చూపించినటువంటి హేజీగా నీకు కనిపించినటువంటి ఆ సృష్టి యొక్క రహస్యాలన్నింటినీ కూడా అపావృతం చాలా సుస్పష్టంగా నువ్వు చూడగలవు. చూసినప్పుడు అప్పుడు వాటిని నీ మనసులో నీవు అలా చూస్తూ ఆ టెక్నికల్ ఆస్పెక్ట్స్ అన్నిటికీ సంబంధించినటువంటి డూస్ డోంట్స్, హౌ టు కండక్ట్ ది ఎక్స్పెరిమెంట్స్ అనేటువంటివన్నీ కూడా వేదంలో ఉండేటువంటి మంత్రాలు నీ మనసుకి స్ఫురిస్తూ ఉంటే నీకు ఆ పదార్థాలన్నింటినీ తయారు చేసి లోకాన్ని సృష్టించేటువంటి అద్భుతమైనటువంటి ఆ ఆస్పెక్ట్ నీకు కలుగుతుందయ్యా అని చెప్పిన తరువాత, ఇది ఒకటే కాదు నువ్వు చేయాల్సినటువంటిది. ఇలాగ నీవు చేస్తూ ఉన్నప్పుడు నీవు రెండు విధాలుగా చేయాలి. మంత్రాన్ని ఉపాసన చేసి నా ఆశ్రయంగా మంత్రాన్ని ఉపాసన చేయమన్నాను కదా, అది నువ్వు మెకానికల్గా చేయడం కాదు. ఏకాగ్రచిత్తుడవై భక్తి యుక్త సమాహిత, భక్తిని దాంట్లో మిళితం చేయాలి. మంత్రాన్ని ఉపాసిస్తూ ఉన్నప్పుడు, మంత్రాన్ని లేకపోతే నామాన్ని నువ్వు అంటూ ఉన్నప్పుడు దానిలో భక్తిభావాన్ని పెంచుకోవాలి, దానిలో భక్తిని ప్రసాదించాలి, ఆ మాటలో భక్తి ఉండాలి. ఉదాహరణకి మనం ఎవరైనా వచ్చారనుకో, వాళ్ళని ప్రేమగా పలకరించాం అనుకోండి, రండి అని మనం అనేటప్పుడు, రండి లోపలికి అని మనం పిలుస్తున్నప్పుడు అవి జస్ట్ ఏ సౌండ్ వేవ్ కాకుండా దాంట్లో మన హృదయంలో వాళ్ళని చూసినప్పుడు వాళ్ళ మీద మనకు ఉండేటువంటి అభిప్రాయాలు ఒక ప్రేమ రూపంలో ఆ శబ్దంలో కలిసి వాళ్ళని మనం ఏ విధంగా అయితే లోపలికి ఆహ్వానిస్తూ ఉంటామో, అంటే ఆ శబ్దంలో ఆ అనురాగాన్ని, ఆ ప్రేమని, ఆ వాత్సల్యాన్ని పెట్టి మనం ఎలాగైతే ఆహ్వానిస్తూ ఉన్నామో, అదేవిధంగా నీవు మననం చేస్తూ ఉండేటువంటి మంత్రాన్ని మాత్రం భక్తియుక్త సమాహిత ఆ విధంగా చెయ్యాలి అని భాగవతం చెప్తోంది. అంటే మనం ఏ విధంగా చెయ్యాలి అనేటువంటి విషయాన్ని భాగవతం బ్రహ్మదేవుడికి కాదు మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తోంది. ఉదాహరణకి మనం ఎక్కడో కూర్చొని సారాయణ చేస్తున్నాం, అటు చూసి ఇటు చూసి అలా చూసి ఇలా చూసి వాళ్ళని పలకరిస్తూ వాళ్ళకి చేతులు ఊపుతూ విశ్వం విష్ణుర్ వషట్కారో భోగ భవ్య భరత గడియారాన్ని చూస్తూ ఇది దీన్ని పారాయణ అనరండి. ఇదేదో గోల, అంతే. అక్కడ గోల చేయడం అంటారు తప్ప పారాయణ అనరు. కాబట్టి భక్తియుక్త సమాయుత, ఆ పదాలలో నీ ఆర్ద్రతని, నీ అనురాగాన్ని, నీ ఇష్టాన్ని, నీ పుష్టిని దాంట్లో పెట్టి కళ్ళు మూసుకుని ఆ భగవంతుడి యొక్క స్వరూపాన్ని ధ్యానిస్తూ ఉండాలయా. నెంబర్ 1. నెంబర్ 2, ఇటువంటి పరిస్థితిలో ఏకాగ్రచిత్తుడివై కూడా ఉండాలి. అంటే నీ మనసులో నేను అంటున్నటువంటి నామం నా మనసులో అలాగే కదులుతూ ఉండాలి, ఆ రూపం నా మనసులో అది కదులుతూ ఉండాలి అని చెప్పి అలాగ చూస్తూ ఉండాలి. కానీ మనసు సంజ్ఞలు చేస్తూ అటు చూస్తూ ఇటు చూస్తూ అవి చూస్తూ ఇవి చూస్తూ అటు ఇటు కదులుతూ ఎవరు వచ్చారు, వాళ్ళ కుర్చీలు వేసామా, వాళ్ళని పిలిచామా, వాళ్ళని చేసామా, దీన్ని పారాయణ అనరు. అందువల్ల భక్తి యుక్త సమాహిత. అలాంటప్పుడు నీకు ఏంటి కనిపిస్తుంది అంటే, అలాగ నువ్వు చేసినట్లయితే భక్తితోనూ ఏకాగ్రచిత్తంతోనూ నీవు చేసేటువంటి మంత్రం అంతా కూడా నన్ను ఆశ్రయించుకుని ఉండేటట్టు చేసినట్లయితే అప్పుడు మొట్టమొదటి నీకేం నీలో నన్ను చూస్తావు. అప్పుడు నీ శరీరంలో ప్రతి అణువులోనూ కూడా నన్నే చూడగలిగినటువంటి స్థితి వస్తుంది నీకు. నెంబర్ 1. నెంబర్ 2 ఏం జరుగుతుంది అంటే, అప్పుడు నీవు నీలో నన్ను చూస్తూ నా రూపాన్ని, నా మంత్ర ప్రభావాన్ని, నా మంత్రంలో ఉండేటువంటి శక్తిని ఇవన్నీ నీవు చూస్తూ ఉంటావు. నా రూపాన్ని చూస్తావు, నా ఆకారాన్ని చూస్తావు. అదేవిధంగా ఆ మంత్రంలో ఉండేటువంటి ప్రజ్వలించేటువంటి కాంతుల యొక్క తరంగాల్ని కూడా నువ్వు చూస్తూ ఉంటావు. అలా చూస్తూ ఉండేటువంటి సందర్భంలో నీ శరీరం అంతా కూడా నేను నిండిపోయి ఉంటాను. అది అలాంటి పరిస్థితిలో నువ్వు కళ్ళు తెరిచి ప్రపంచాన్ని చూసావు అనుకో, అప్పుడు నన్ను ఆ ప్రపంచం నాలో ఉన్నట్టుగా కూడా చూస్తావు. కాబట్టి నీలో నీవు చూసుకుంటావు.
కళ్ళు తెరిచి నువ్వు ప్రపంచాన్ని చూసినప్పుడు, చెవులు నిక్కబొడిచి నువ్వు శబ్దాలు వింటున్నప్పుడు, నీ శరీరాన్ని స్పర్శజ్ఞానం కలుగుతూ ఉన్నప్పుడు, నీ ముక్కు వాసనను పీలుస్తూ ఉన్నప్పుడు, అన్నిట్లో అవన్నీ కూడా ఇంద్రియాల యొక్క చలనంలో నువ్వు బాహ్య ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు, నాలోనే ఆ బాహ్య ప్రపంచం ఉంది అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి స్థితి నీకు కలుగుతుంది అని చెప్పి బ్రహ్మదేవుడు నిన్నటి చెప్పిన తర్వాత, యదా తు సర్వభూతేషు దారుష్వగ్నిమివ స్థితం ప్రతిజక్షీత మాం లోకో జహ్యాత్తర్హ్యేవ కష్మలం. స్వామి, నువ్వు చెప్పావు బాగానే ఉంది, ఎదురుగా నాకు చెట్టు కనిపిస్తుంది, ఇల్లు కనిపిస్తుంది, కారు కనిపిస్తుంది, మనిషి కనిపిస్తున్నాడు, కుక్క కనిపిస్తుంది, ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, ఇప్పుడు నేను ఈ సాధన చేస్తాను అన్నట్టు సాధన చేస్తాను, ప్రయత్నం చేస్తాను, సిన్సియర్గానే చేస్తాను, కానీ ఈ లోపల నాకు నువ్వు కనిపిస్తావా అంటే నేను ఎలా కనిపిస్తాను అన్నది కూడా నీకు ఒక ఉదాహరణ చెప్తే నీకు తెలుస్తుంది. ఎలాగంటే, ఎప్పుడైతే సమస్తమైనటువంటి పదార్థాలన్నిటిలోనూ కూడా నేను ఉన్నాను అని ఆ మనిషి మొట్టమొదటి నమ్మిన తరువాత, అప్పుడు అలాంటి పరిస్థితిలో వాడు నేను ఏ విధంగా ఉన్నాను అంటే, మొట్టమొదటి అన్నిటిలోనూ నేను ఉన్నాను అనేటువంటి నమ్మకం నీకు కలుగుతుంది. కలిగిన తరువాత అప్పుడు నేను ఎలా ఉన్నాను అంటే, యదాతు సర్వభూతేషు, అన్ని భూతాలలోనూ కూడా యదా ఏ విధంగా అయితే నేను ఉన్నానో, అలాంటి పరిస్థితుల్లో నేను నీకు ఎలా కనిపిస్తానంటే, దారుష్వగ్నిమివ స్థితం, కట్టెలో నిక్షిప్తంగా కనిపించకుండా ఉండేటువంటి అగ్నిలాగా నేను ఉంటాను. ఉదాహరణ మామూలుగా చూసారు, అరణి అంటారు. అంటే కింద ఒక కట్టి పెడతారు, పైన ఒక కట్టి పెట్టి మనం మజ్జిగ చిలికినట్టుగా ఆ ఒక కర్రతో మరొక కర్రను పెట్టి ఇటు అటును తిప్పుతూ ఉండేటువంటి అరణి ద్వారా ఆ అగ్నిని ప్రజ్వలింపజేయడం. ఇప్పుడు అగ్ని ఎక్కడుంది? కింద కట్టెలో ఉందా, పైన మనం మధించేటువంటి కట్టెలో ఉందా అంటే అగ్ని ఆ కట్టెలలో ఉంది కాబట్టే మనం దాన్ని మథనం చేస్తున్నప్పుడు అగ్ని అందులో నుంచి పుట్టింది, కానీ పైనుంచి ఎక్కడి నుంచో వచ్చి అగ్ని అందులోకి రాలేదు. అగ్ని ఎందులో ఉంది అంటే కట్టెలోనే అగ్ని ఉంది. ఆ అగ్నిలాగా దారుషు కట్టెలయందు అగ్ని ఇవ, అగ్నిలాగా స్థితం నేనున్నాను. ఈ ఎగ్జాంపుల్ నువ్వు గట్టిగా పట్టుకోవయ్యా బ్రహ్మ అంటే ఏమిటన్నమాట, మనకి ఎదురుగా చెట్టు కనిపిస్తుంది అనుకోండి, కుక్క కనిపిస్తోంది, లేకపోతే ఒక పర్వతం కనిపిస్తోంది, లేకపోతే ఒక నక్షత్రం కనిపిస్తోంది, ఆకాశం కనిపిస్తోంది, ఇవన్నీ కట్టెలు అనుకుందాం. ఇప్పుడు మరి దాని మీద మథనం చేయాల్సినటువంటి కట్టె ఏమిటి అంటే, నీ మనసు అనేటువంటి కట్టెని దాని మీద మథనం చేయాలి. దాని మీద నువ్వు మథనం చేసినట్లయితే అప్పుడు అగ్నిస్వరూపం ఏ విధంగా అయితే బయటకు వస్తుందో, అంటే ఇక్కడ నీ మనస్సుతో మథనం చెయ్యాలి అంటే ఏమిటన్నమాట, నీ మనసుని ఆ కనిపించేటువంటి పదార్థంని మధించాలి. అంటే నువ్వు లోపల ఉన్నావు, నువ్వే చెప్పావు, అన్నిట్లోనూ నేను ఉన్నాను అన్నావు, నేను ఒక తేజో రూపంలాగా, అగ్ని రూపంలాగా, సత్యం రూపంలాగా, జ్ఞానం రూపంలాగా ఉన్నానన్నావు కదా. కాబట్టి నా మనసుని నిరంతరము కూడా నిన్ను మధిస్తూ ఉంటాను. కనిపించినటువంటి ప్రతి వస్తువులోనూ కూడా నువ్వు అగ్ని రూపంలో ఉన్నావు కాబట్టి నా మనసు అనేటువంటి దానితో, నా శరీరం అనేటువంటి కట్టెతో నేను నిన్ను మధిస్తూ ఉండాలి అనేటువంటి స్ఫురణ కలిగేటువంటి విధంగా, ఓ బ్రహ్మ, నేను దారుష్వం అగ్ని ఇవ స్థితం, అగ్నిలాగా నేను, కట్టెలో అగ్నిలాగా నేనున్నాను అని మాం ఎవరైతే ప్రతిచక్షీత అలాగ చూస్తారో, ఇక్కడ చూడడం అంటే ఏమిటి, అలాగ భావిస్తారో, ఓహో అగ్నిలో కట్టెలో అగ్ని ఉన్నట్టుగా సమస్తమైనటువంటి పదార్థాల్లోనూ కూడా జ్వలించేటువంటి అగ్నిస్వరూపంలాగా నువ్వు ఉన్నావు అని చెప్పి ప్రతిచక్షీత ఎలాగైతే చూస్తారో, ఎలాగైతే భావిస్తారో, ఎలాగైతే దానిని చూడాలి అని తాపత్రయపడుతూ ఉంటారో, అలాగ అనుకున్న తరిహి ఏవ, వెంటనే నువ్వు అలా అనుకున్న వెంటనే అదే కాలంలో తరిహి ఏవ, అదే కాలంలో కష్మలం జహ్యాత,
అప్పుడు నీలో ఉండేటువంటి అజ్ఞానం ఉందే అదంతా కూడా ఆ కష్మలం అంటే ఆ మోహం ఉందే అది జహ్యాత నిన్ను విడిచిపెట్టేస్తుంది. అంటే నీవు భక్తియుక్తంగా సమాహితమైనటువంటి చిత్తంతో మంత్రాల ఉపాసనంతా కూడా నాకు ఆశ్రయించేటట్టుగా నీవు శ్రద్ధగా కూర్చుని నువ్వు ధ్యానం చేసినట్లయితే అప్పుడు నేను నీలో పూర్తిగా నిండిపోతాను. నిండిన తరువాత నీవు సమస్తమైనటువంటి విశ్వంలోనూ కూడా విశ్వం అంతా కూడా నాలోనే చూస్తావు. చూసినప్పుడు నీకు అప్పుడు ఒక ఐడియా వస్తుంది. అంటే కట్టెలో అగ్ని ఏ విధంగా అయితే ఉందో అక్కడ నువ్వు కొంత ప్రయత్నం చేయాలి, మధించాలి. కాబట్టి సాధన చేసేటువంటి ప్రారంభ దశలో ఉండి భగవంతుడు కావాలి అనుకునేటువంటి మానవులందరూ కూడా చెయ్యవలసింది ఏమిటంటే మధించాలి. అంటే పరమాత్మ అన్నిట్లోనూ ఉన్నాడు 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 కాబట్టి అలాగా కనిపించాలి అని చెప్పి అదే దృష్టితో మనలో ఉండేటువంటి పరమాత్మ అనేటువంటి ఈ శరీరం అనేటువంటి కట్టెతో మనసుతో ఎదురుగా ఉండేటువంటి వాటిల్లో కూడా పరమాత్మ ఉన్నాడు అనేటువంటి మథనం చేసినట్లయితే మథనము అంటే బాధపడ్డమని కూడా అర్థం ఉందిగా. మథన పడుతున్నామంట. మధించడం అంటే ఏమిటంటే తపించాలి, కావాలి అని కోరుకోవాలి. అలాంటప్పుడు ఇమ్మీడియట్గా తరిహి ఏవా ఇమ్మీడియట్గా నీలో ఉండేటువంటి మోహం అంతా కూడా జహ్యాత్ నిన్ను విడిచి వెళ్ళిపోతుంది. నువ్వేమి దాన్ని విడిచిపెట్టాల్సి నువ్వు ప్రయత్నం చేయక్కర్లే. నాకు భగవంతుని చూడాలి అనేటువంటి కోరిక నీ మనసులో స్థిరంగా ఉంటే చాలు, నీలో ఉండేటువంటి కల్మషాలన్నీ కూడా తెలిసిపోతాయ్యా అని చెప్పిన తరువాత ఆయన అదే ఇమ్మీడియట్గా నీలో ఉండేటువంటి దుఃఖాలు, చింతలు, భావాలు, రోగాలు, అనారోగ్యాలు, ఏమైపోతుందనేటువంటి భయాలు ఇవన్నీ కూడా ఆ మోహాలన్నీ కూడా నిన్ను విడిచిపెట్టేస్తే అలా ఉండిపోతానంటే కాదు, అలా ఉండిపోవు. నీకు మోక్ష సామ్రాజ్యం ఇమ్మీడియట్గా వచ్చేస్తుంది. రెండు జరుగుతాయి. నీలో ఉండేటువంటి కల్మషాలన్నీ పోతాయి. నెంబర్ 1. ఇమ్మీడియట్గా జరిగేది ఏమిటంటే నీకు మోక్ష సామ్రాజ్యం వచ్చేస్తుంది. అది ఎలా వస్తుంది అంటే ఆయన చెప్తూ యదా రహితమాత్మానాం భూతేంద్రియ గుణాశయై స్వరూపేణ మయోపేతం పశ్యన్ స్వరాజ్యమృచ్చతి. యదా రహితమాత్మానాం భూతేంద్రియ గుణాశయై ఇప్పుడు మన శరీరంలో ఏమున్నాయండి? పంచభూతాలు ఉన్నాయి కదా, ఇంద్రియాలు ఉన్నాయి కదా, తత్వరజస్తమో గుణాలు ఉన్నాయి కదా, తర్వాత అంతఃకరణ చతుష్టయం ఉంది కంటే మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనేటువంటివి ఉన్నాయి కదా. పంచభూతాలు అంటే మనం చూసేటువంటి పదార్థమయమైనటువంటి దేహం. ఇంద్రియాలు అంటే కన్ను, ముక్కు, చెవి, దశేంద్రియాలు ఇవి ఉన్నాయిగా. తర్వాత సత్వరజస్తమో గుణాలు ఉన్నాయిగా. ఈ సత్వరజస్తమో గుణాలు ఉన్నాయి, ఇవి ఉన్నాయి. ఇవి మానవుడి యొక్క ఏర్పాటు. ది సిస్టమ్ కంటైన్స్ పంచభూతాలు, ఇంద్రియాలు, సత్వరజస్తమో గుణాలు, అంతఃకరణం. ఇలాగ ఉంటుంది. ఇలాగ ఉండేటువంటి దాంట్లో ఆయన ఏమన్నాడు? నేను అన్నిట్లోనూ ఉన్నాను అన్నాడుగా. ఇప్పుడు ఈ పంచభూతాల్లో, ఇంద్రియాల్లో, సత్వరజస్తమో గుణాల్లో, అంతఃకరణంలో ఆయన ఉన్నాడు అని ఆయన కన్నా ఇవి భిన్నంగా ఉన్నాయి. పరమాత్మ అనేటువంటి వెలుగు కన్నా ఇవి భిన్నంగా ఉన్నాయి. దే ఆర్ సెపరేట్ ఫ్రమ్ దిస్ రేడియన్స్. అంటే ఏమిటి? పరమాత్మలో ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా పరమాత్మలో నుంచి బయటికి ఎక్స్ప్రెస్ చేయబడుతూ ఉన్నాయి, అవి కనిపిస్తూ ఉన్నాయి. ఆ విధంగా ఇప్పుడు మనం చూడవలసినటువంటిది ఏమిటంటే ఇంద్రియాలు, తర్వాత పంచభూతాలు, తర్వాత ఈ సత్వరజస్తమో గుణాలు, అంతఃకరణ చతుష్టయంకి భిన్నంగా, అంటే వీటన్నిటిలోనూ వీటిని టచ్ చెయ్యకుండా ప్రతి అణువులోనూ, ప్రతి దాంట్లోనూ కూడా ఒక బ్రహ్మాండమైనటువంటి వెలుగు, సర్వవ్యాపమైనటువంటి జ్ఞానం, సత్యం, అనంతం, అది నిత్యం, శుద్ధం, బుద్ధం, ముక్తం అనేటువంటి ఒకానొక భావాన్ని ఎప్పుడైతే మానవుడు దాన్ని అలా దర్శిస్తాడో వెంటనే అదే క్షణంలో అతడు మోక్ష సామ్రాజ్యానికి వెళ్ళిపోతాడు. యదా రహితమాత్మానం యదాహ ఏ కాలంలో అయితే భూత ఇంద్రియ గుణ ఆశయై
భూతాలు అంటే పంచభూతాలు, తర్వాత ఇంద్రియాలు, ఈ సత్వరజస్తమో గుణాలు అనేటువంటి, తర్వాత అంతఃకరణము అనేటువంటి వాటితో కూడుకున్నటువంటి స్వరూపేణ, అలాగ కూడుకున్నటువంటి దేహంలో స్వరూపేణ నా అసలైనటువంటి రూపం వీటిలన్నిటిలోనూ ఉంది, వాటికన్నా భిన్నంగా ఉంది అనేటువంటి ఆ స్థితిని ఎప్పుడైతే ఆత్మానం, ఆ స్వరూపాన్ని, ఆ వెలుగుని పశ్యన్ ఈ సాధకుడు చూస్తాడో అప్పుడు స్వరాజ్యం రుచ్ఛతి, స్వరాజ్యం ఇండిపెండెన్స్ వచ్చేస్తుంది. యు ఆర్ అవుట్ ఆఫ్ ది బాండేజ్. అప్పుడు వెంటనే నేను దేహం, నా మనసు, నా చింతలు, నా దుఃఖాలు, నా సుఖాలు, నా ఆనందాలు, నా ఆయుష్, నా బాధలు అనేటువంటివన్నీ కూడా పంచభూతాత్మకం, ఇంద్రియాత్మకం, సత్వరజస్తమో గుణాత్మక, అంతఃకరణాత్మకం. ఇప్పుడు అసలు నువ్వు అంటే ఎవరంటే ఇవన్నిటిలోనూ కూడా వ్యాపించిపోయి వాటిలన్నిటినీ కూడా ఏమీ టచ్ చేయకుండా అవన్నీ కూడా ఈ వెలుగునే ఆశ్రయించుకున్నటువంటి ఆ నేనుని, ఆ జ్ఞానాన్ని, ఆ పరంజ్యోతిని నువ్వు ఎప్పుడైతే నువ్వు ధ్యానిస్తూ ఉంటావో అప్పుడు ఇమ్మీడియట్గా నీవు ముక్తుడు అయిపోతావు. యూ విల్ బి రిలీవ్డ్. ఎక్కడి నుంచి రిలీవ్ అయిపోతున్నావు అంటే, నేను శరీరాన్ని, నేను మనసుని, నేను బాధలు పడుతున్నాను, నేను తింటున్నాను, పడుకుంటున్నాను అనేటువంటి ఒక మాయ యొక్క బంధనం వల్ల నువ్వు ఇలా మిగిలిపోయి ఉన్నావు. ఇవేవి నువ్వు కాదు, నువ్వు పరమాద్భుతమైనటువంటి ఒక వెలుగు స్వరూపానివి. ఆ వెలుగులో ఈ శరీరం అనేటువంటిది ఏర్పడింది అని నీవు ఎప్పుడైతే గ్రహిస్తావో అప్పుడు ఏం జరుగుతుంది అంటే వెంటనే స్వరాజ్యం మృచ్ఛతి, స్వరాజ్యం వచ్చేస్తుంది. యూ విల్ బీ రిలీవ్డ్ ఆఫ్ దాట్ అని చెప్పి బ్రహ్మదేవుడికి హౌ టు రిలీవ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ది బాండేజ్ అనేటువంటి దానికి ఆయన ఏం చెప్పాడంటే, మంత్రాన్ని ఉపాసన చేయాలి. ఆ మంత్రాన్ని నన్నే సంబంధించినటువంటి మంత్రం కిందే చేయాలి. ఆ మంత్రాన్ని నువ్వు ఉపాసిస్తూ ఉండేటప్పుడు భక్తిభావం దాంట్లో పూర్తిగా నిండి ఉండాలి. ఆ తర్వాత నీ మనసు అనేక రకాలైనటువంటి విషయాల మీదకి పరిగెత్తనివ్వకుండా దానిని ఏకాగ్రం చెయ్యాలి. చేసిన తరువాత అప్పుడు నేను నీ శరీరంలోకి వ్యాపిస్తాను. నువ్వు కళ్ళు తెరిచి బయట ప్రపంచాన్ని చూసేటప్పటికీ ఈ ప్రపంచం అంతా కూడా నేను ఆ బ్రహ్మాండమైనటువంటి తేజస్వరూపంలో ఆ త్రిజగన్మోహన నీలకాంతి తను ఉద్దీపింప ప్రభాత నీరజబంధు ప్రభమైన చేలముపైన్ రంజిల్లా అన్నట్టుగా ఆ వెలుగులోనే ఈ చెట్లు, చాములు, నక్షత్రాలు, గ్రహాలు, గెలాక్సీస్, మానవులు, జంతువులు ఇవన్నీ కూడా నాలోనే ఉన్నట్టుగా కనిపిస్తుంటాయి. అవన్నీ కూడా ఇన్సిగ్నిఫికెంట్గా ఉంటాయి. అవన్నీ నీకు ఎలా కనిపిస్తాయి అంటే, మండుటెండలో కొన్ని వందల కొవ్వొత్తులు వెలిగిస్తే మధ్యాహ్నం 12 గంటలప్పుడు మేడ మీద కొన్ని వందల కొవ్వొత్తులు వెలిగిస్తే నీకు ఆ కొవ్వొత్తుల వెలుగు ఏ విధంగా అయితే నీకు ఏ మాత్రము కూడా భాషించదో, ఆ ఎండ ఒకటే భాషిస్తున్నట్టుగా నాలోనే ఈ విశ్వం అంతా కూడా కనిపిస్తూ ఉంటుందయ్యా. అది మహత్తరమైనటువంటి అద్భుతం. అది అటువంటి స్థితి నీకు అవగతమవుతుంది. ఎప్పుడు? భక్తి సమాయుక్త, భక్తితో నా మంత్రాన్ని ఉపాసిస్తూ నన్నే లోపల ధ్యానిస్తూ నీ చిత్తాన్ని నిలకడగా పెట్టుకుని అక్కడికి ఇక్కడికి వెళ్ళిపోవాలి, ఆ పనులు చేయాలి, ఈ పనులు చేయాలి, అక్కడికి పరిగెత్తాలి, ఇక్కడికి పరిగెత్తాలి, ఇది అయిన తర్వాత అది చేయాలి, ఇటువంటి ఆధ్యాత్మిక రంగంలో ఇటువంటి దూకుళ్ళు, ఇటువంటి కార్యక్రమాలు, ఇటువంటి వాటి వెనకాల పరిగెడితే వచ్చేది ఏమీ లేదు, అలసట తప్ప. అలాగ నువ్వు నన్ను ధ్యానం చేస్తే అప్పుడు ఏమిటి జరుగుతుందంటే, నీలో ఉండేటువంటి ఈ చిత్త కల్మషాలు ఉన్నాయే, ఈ మోహాలు ఉన్నాయే, ఈ బాధలవన్నీ మొట్టమొదటి వదిలేస్తాయి. నెంబర్ 1. నెంబర్ 2 ఏం జరుగుతుంది అంటే, అలాంటప్పుడు నువ్వు నన్ను ఏ విధంగా చూడాలి కళ్ళు తెరిచి ప్రపంచంలో అంటే, ప్రతి దాంట్లోనూ కట్టెలో అగ్ని ఉన్నట్టుగా. నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. కట్టెలో అగ్ని ఉన్నట్టుగా ఆ అగ్నిని ప్రేరేపించాలంటే నీ మనసు, నీ శరీరము, నీ సమస్తమైనటువంటి ఇంద్రియాల చేత
దానిని మధించాలి. దానిని మధించినట్లయితే అగ్నిస్వరూపంగా ఉండేటువంటి నేను నీకు కనిపిస్తాను. ఎప్పుడైతే నేను కనిపిస్తానో అప్పుడు నీకు ఈ కష్మలం అంతా వదిలిపోతుందయ్యా. వదిలిన తరువాత అప్పుడు ఏం జరుగుతుంది అంటే మళ్ళీ నీ శరీరాన్ని చూసుకుంటావు, ఒకసారి మళ్ళీ మాయలో పడతావు. పడేటప్పటికి పంచభూతాత్మకం ఇంద్రియాలు వీటిలన్నిటిలోనూ ఉంటా. మళ్ళీ దానికి వస్తా. వచ్చిన వెంటనే మళ్ళీ నేను నీకు ఆల్రెడీ ఒక జ్యోతిస్వరూపం కింద నీకు కనిపించాను కదా, ఆ కనిపించినటువంటి జ్యోతిస్వరూపమే నేను. ఆ జ్యోతిస్వరూపమే మంత్రస్వరూపమైనటువంటి వాడు, సాకార రూపమైనటువంటి పరమాత్మ నారాయణ స్వరూపం, అమ్మవారి స్వరూపం, శ్రీరామ స్వరూపం కింద కనిపిస్తోంది అని చెప్పి నువ్వు లోపల నన్ను ధ్యానించిన వెంటనే ఆల్రెడీ నీలో కష్మలాలు వదిలిపోయాయి కాబట్టి ఇమ్మీడియట్గా నీకు స్వరాజ్యమృచ్చతే, మోక్ష సామ్రాజ్యం నీకు సిద్ధించిపోతుందయా అని చెప్పి ఆ సాధన రహస్యాన్ని విదురుడికి మైత్రేయుడు చెప్పాడు. పరీక్షితు అని చెప్పి సుఖబ్రహ్మ పరీక్షితుకు చెప్పినట్టుగా నైమిషారణ్యంలో సూత మహర్షి అక్కడ ఉండేటువంటి సౌనికాది మహర్షులకు అందరికీ కూడా ఆ సాధన చెయ్యవలసినటువంటి విధానాన్ని ఆయన ఈ బ్రహ్మ పరమాత్మ సంవాద రూపంలో వివరించాడు అని భాగవతంలో ఉన్నది. రేపటి కార్యక్రమంలో మరో శ్లోకంతో వస్తాను.